6 పేజీలు ఉంది. దీన్ని మీరు గ్రంథం అంటున్నారు. బహుశా మీరు ఎప్పుడు ఇలాంటి పుస్తకాన్ని చూసి ఉంటారు. ఈ పుస్తకం ఏంటో తెలుసా? న్యూ టెస్టిమెంట్ రైటర్స్ ఓల్డ్ టెస్టిమెంట్ని ఎట్లా కోట్ చేశారు? లేకుండా కోట్ చేశారా? వాళ్ళు ఇష్టానుసారంగా లేఖనాలని కోట్ చేశారా? వాళ్ళు ఎంత సందర్భోచితంగా లేఖనాన్ని కోట్ చేశారు అనేది రాసినటువంటి పుస్తకం ఇది. ఇది ఎన్ని పేజీలు ఉంటుంది అంటారు? ఇప్పుడు చెప్పండి, కోపస్థ మండూకాలు అంటే ఎవరు? ఇంకో పుస్తకం చూపిస్తా. ఇది డిక్షనరీ. న్యూ టెస్ట్మెంట్ రైటర్స్ ఓల్డ్ టెస్ట్మెంట్ని ఎట్లా వాడారని రాసినటువంటి పుస్తకం. ఇది ఎన్ని పేజీలు ఉంటుంది అంటారు? ఈ ప్రపంచం చూడండి ఒకసారి, బయటికెళ్ళి ప్రపంచం చూసి బయట ఏం జరుగుతుందో తెలుసుకుంటే అప్పుడు మనం ఎవడి కాళ్ళ దగ్గర కూర్చున్నామో ఆడు ప్రాఫిటా, వాడు అపోస్తులుడా కాదా తెలుస్తుంది మనకి. అంతేగాని మా గురువు గారు గురుభక్తి, ఇంకొకటి వచ్చే చెట్లు పీకెను అని రాసినట్టు అట్లా ఉండదు బైబిల్. అట్లా ఉండదు బాబు. బైబిల్ ఎలాగుంటుంది? అక్షరాలు తెలిసినంత మాత్రాన నీకు బైబిల్ అర్థం కాదు అనే సంగతి ముందు అర్థం చేసుకోవాలి. బైబిల్ తెలిసిన వాళ్ళందరికీ బైబిల్ అర్థం కాదు. బైబిల్ కొనుక్కోవచ్చు. బైబిల్ కొన్నంత మాత్రాన మనకు బైబిల్ అర్థమైపోదు. నువ్వు 100 సార్లు చదువు, 1000 సార్లు చదువు, 1,00,000 సార్లు చదువు, నీకు అర్థం కాదు. అక్షరాలు ఉన్నాయి, అర్థం కాదు. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 10-11 వచనాలు. యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు. మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు. మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుగు వేసి ఉన్నాడు. దీనిని అంతటినీ గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథవాక్యముల వలె ఉన్నది. ఒకడు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి, అబ్బా బాగా చదువరి సార్, వీడు MA PhD డాక్టరేట్ ఉన్నది వీనికని తీసుకుపోయి వానికి అప్పగిస్తాడు బైబిల్. వాడేమంటాడు? అది నా వలన కాదు, అది గూఢార్థముగా ఉన్నది అని చెప్పును. ఎందుకు? అక్షరాలు రాకనా? అక్షరాలు వచ్చు, చదువుతాడు. ఆది యందు దేవుడు ఆకాశములను భూమిని సృజించనని చదువుతాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారి అని చదువుతాడు. అక్షరాలు అందరూ చదువుతారు. మహాత్మా గాంధీ గారు చదివారు బైబిల్, అంబేద్కర్ గారు చదివారు, కార్ల్ మార్క్స్ గారు చదివారు, మహానుభావులు అనేక మంది చదివారు. కానీ అందరికీ బైబిల్ అర్థం కాదు. ఎందుకు? అది నాకు తెలియదు. అది గూఢార్థముగా ఏంటి? గ్రంథములో గూఢార్థం ఉన్నది. అరే ఇంత చదువుకున్నాడు వీడుగా చెప్పలేకపోతున్నాడు కదా అని అక్షరములు తెలియని వాని దగ్గరికి పోయాడట. పోతే వాడేమన్నాడు? భలే ఉన్నావు సార్ నువ్వు, నాకు అసలు ఆలే రావు, నాకేం అర్థమవుతుందా బుక్కు అని వీడన్నాడు. చదువు రానోడి దగ్గరికి పోతేనేమో నాకు ఆలే రావు, నేనేం చదువుతాను, నాకేం అర్థమవుతుంది సార్ అన్నాడు. బాగా చదువుకున్నోడి దగ్గరికి పోతే చదువైతే ఉంది, అక్షరాలైతే తెలుసు, కానీ దాని లోపల మీనింగ్ నాకు అర్థం కావట్లేదు అంటాడు.
మహాజ్ఞానులకైనా బైబిల్ అర్థం కాదు, అక్షరాలు బాగా తెలుసు. దావీదు మహాకవి, మహాపండితుడు. దావీదు మహారాజు ఎంత పండితుడో తెలుసా? 119వ కీర్తనను అలెఫ్, బేత్, తేత్, గీమెల్ అనే హెబ్రీ భాష అక్షరాలు ఒక్కొక్క సెక్షన్కు ఒక్కొక్క లెటర్ శీర్షికగా పెట్టి రాశాడు. ఎన్ని హెబ్రీ భాష అక్షరాలు ఉన్నాయో అన్ని ప్యాసేజెస్, అన్ని పారాగ్రాఫ్ రాశాడు. రాసి ఏం చేశాడు తెలుసా? ప్రధానంగా అలెఫ్ అనే సెక్షన్లో ఉండే ఆ పద్యపాదములు అన్నీ కూడా అలెఫ్ అనే అక్షరముతో ప్రధానంగా మొదలవుతాయి. బేత్ అంటే బి అన్నమాట. అలెఫ్ అంటే ఏబిసి అన్నట్టు. అట్లా ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క అక్షరముతో ప్రారంభించి అంత గొప్ప సాహితీ ప్రక్రియ చేసినటువంటి మహారాజు, మహాకవి దావీదు. మహాభక్తుడు, మహాపండితుడు, అటువంటి భాషావేత్త. ఆయన అంటాడు, నీ ధర్మశాస్త్రములో 119:18లో నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యమైన సంగతులు చూచునట్లు నా కన్నులు తెరువు. బైబిల్ ఉంటుంది అందరి చేతిలో. ఒక 1000 రూపాయలు పెడితే బైబిల్ కొనుక్కోవచ్చు బాబు. ఒక్క ముక్క నీకు అర్థం కాదు, దేవుడు కనికరిస్తే తప్ప. బైబిల్లోని గూఢార్థము నీకు అర్థం కావాలంటే దేవుడిని కన్నులు తెరవాలి. ఏ కన్నులు? ఈయన కళ్ళు లేవా? చెప్పండి, దావీదు కళ్ళు లేవా? కళ్ళు లేకుండానే గొల్యాతును ఒక్క దెబ్బతో చంపాడా? ఏం గురి అండి? దావీదు యొక్క గురి ఎంత అద్భుతమైన ఎయిమ్ ఉంది ఆయనకు. గురి చూసి వడిసెలో విసిరితే 5 రాళ్ళు తెచ్చుకున్నాడు. ఆ మిగతాయి పనికే రాలేదు, అసలు వాడనేలే. మొట్టమొదటి రాయి కొడితే సరిగ్గా వాడు శిరస్త్రాణం పెట్టుకున్నాడు. ఆ శిరస్త్రాణంలో సరిగ్గా ఇక్కడ ఒక దగ్గర రంధ్రం ఉంది. ఇది పోయి అదే రంధ్రంలో కొట్టాడు. దెబ్బకు ఢామ్ అని పడి చచ్చిపోయాడు. కళ్ళు లేవా? దృష్టి లేదా? అసాధారణమైన దృష్టి దావీదుకుంది. అసాధారణమైన దృష్టి. ఆయన అంటాడు, నా కన్నులు తెరువుము. ఏ కన్నులు తెరవాలి బాబు? ఏ కళ్ళతో చూసి గొల్యాతును కొట్టావు నువ్వు? అతడు చక్కని నేత్రములు కలిగిన వాడు. తెలుసా మీకు దావీదు ఎటువంటి వాడు? అబ్బా, చక్కని నేత్రాలు. దావీదును గురించి లేఖనం అద్భుతమైన విషయాలు చెబుతుంది మనకు. అతడు ఎర్రనివాడు, రూపసి, మరియు చక్కని నేత్రములు కలిగిన వాడు. 1 సమూయేలు 16 ఏమండి 12 అతడు వాని పిలువనంపించి 16:12 లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును. దావీదు యొక్క కళ్ళు చాలా బ్యూటిఫుల్ ఐస్, చాలా చక్కని నేత్రాలు. చక్కని నేత్రాలు, నిశితమైన దృష్టి కలిగినవి. అంత దూరాన ఉన్న ఆజానుబాహుడు వాడు పెట్టుకున్న గొల్యాతు పెట్టుకున్న ఆ పెద్ద శిరస్త్రాణంలో నుదుట ఎక్కడ ఒక రంధ్రం ఉందో చూసి దాంట్లో కొట్టాడు. సరిగ్గా రాయి దాంట్లో కొట్టగానే నుదుటిలో చొచ్చిందంట రాయి.
పోయింది, లోపల చొచ్చుకుపోయింది. డామ్మని పడి చచ్చాడు. పర్వతం పడ్డట్టు పడ్డాడు. అటువంటి చక్కని దృష్టి కలిగిన నేత్రములు, చక్కని నేత్రాలు, అందమైన కన్నులు కలిగిన దావీదు ప్రార్థన చేస్తున్నాడు, నా కన్నులు తెరువు. ఏమయ్యా కళ్ళు లేవా నీకు అంటే, ఉన్నాయి సార్, గొల్యాతును